Okay, good morning all of you. Today I would like to explain the topic motion of system of variable mass in the unit 1 first chapter, mechanics of system of particles. Okay, first, what is variable mass system or system of variable mass? If the mass of a system varies with the time, then the system is called variable mass system. జనరల్గా మనకేంటి ఏదైనా ఒక బాడీ ఆర్ సిస్టమ్ మూవ్ అవుతుంటే సిస్టమ్ ఆర్ బాడీ అని చెప్తున్నాం. మీకు సిస్టమ్ అన్న బాడీ అని ఒకటే. సిస్టమ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పార్టికల్స్. బాడీ అయినా కూడా గ్రూప్ ఆఫ్ పార్టికల్స్. జనరల్గా మనకి ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్ టర్మ్ అయితే సిస్టమ్ అని ఉపయోగిస్తాం మనం. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ఉపయోగిస్తాం మనం. ఇప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మూవ్ అవుతూ ఉంటుంది. జనరల్గా మనకి ఏ సిస్టమ్ అయినా అయితే ఏ బాడీ అయినా దాని యొక్క మాస్లో వేరియేషన్ ఏమీ రాదు. ఎప్పుడు మాస్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. అలా ఉంటే అటువంటి సిస్టమ్ ఏమంటారంటే మనం అటువంటి సిస్టమ్ ఏమంటారంటే ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారనమాట. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారనమాట. మాస్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి. మీకు ఇంతకుముందు థియరీ ఆఫ్ రిలేటివిటీలో వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ చెప్పాను మీకు. అక్కడ మాస్ వేరియేషన్ అది వెలాసిటీ బట్టి వస్తుంది వేరియేషన్. అది ఆ వెలాసిటీ లైట్ వెలాసిటీ కంపారబుల్గా ఉన్నప్పుడు ఆ బాడీ యొక్క మాస్ లేదా సిస్టమ్ యొక్క మాస్లో వేరియేషన్ వస్తుంది. ఇక్కడ మాస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అది వేరే టాపిక్. అది ఇప్పుడు చెప్పే టాపిక్ వేరే టాపిక్ అనమాట. అంటే ఈ టాపిక్లో మీకు సిస్టమ్ యొక్క మాస్ వేరీ అవుతూ ఉంటుంది టైంతో పాటు. ఎలా వేరీ అవుతూ ఉంటుంది అంటే ఆ సిస్టంలోంచి కొంత మాస్ బయటికి ఎజెక్ట్ చేయబడుతూ ఉంటుంది అనమాట. అది ఫ్యూయల్ కింద అవ్వచ్చు. సపోజ్ మనకు వెహికల్ మీద మూవ్ అవుతాం అనుకోండి. వెహికల్ స్టార్ట్ చేస్తాం మనం. ఫస్ట్ వెహికల్ ఎక్కడికి బయలుదేరాలి అంటే వెహికల్ మీద బయలుదేరుతాం మనం. బయలుదేరినప్పుడు దాంట్లో ఫ్యూయల్ పెట్రోల్ డీజిల్ మనం దాంట్లో ఫిల్ చేస్తాం ట్యాంక్లో. సో బయలుదేరే ముందు ఒక 10 లీటర్స్ పెట్రోల్ 10 లీటర్లు మనం ఫిల్ చేస్తాం అనుకోండి. సపోజ్ ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళాం మనం. వెళ్ళేసరికి ఏమవుతుంది, ఒక 10 లీటర్స్ సపోజ్ 10 లీటర్స్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి 100 కిలోమీటర్స్ వెళ్ళేసరికి. అంటే ఈ ఫస్ట్ పెట్రోల్ ఫిల్ చేస్తున్నప్పుడు 10 లీటర్స్ 10 కేజీస్ అనుకోండి సపోజ్. అంటే మీకు ఆ వెహికల్ యొక్క మాస్ ఏమైంది 10 కేజీస్ ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఎక్కువ ఉంటుంది. మొత్తం టోటల్ వెహికల్ యొక్క మాస్ 10 కేజీస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఇంక్లూడింగ్ ఫ్యూల్తో పాటు తీసుకుంటే మనం. ఇప్పుడు ఎప్పుడైతే మనం 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తామో దాంట్లో 10 లీటర్స్ ఫ్యూయల్ పెట్రోల్ కంప్లీట్ అయిపోయింది. అంటే మీకు ఇప్పుడు మాస్ ఏమైంది డిస్టెన్స్ మూవ్ అయ్యేసరికి అక్కడ 10 కేజీస్ తగ్గిపోయింది కదా. సో దట్ ఈస్ వేరియబుల్ మాస్ సిస్టమ్ అవుతుంది కదా. కాకపోతే ఇక్కడ వెహికల్ విషయంలో మీకు వెహికల్ యొక్క మాస్ తోటి ఆ ఫ్యూయల్ యొక్క మాస్తో కంపేర్ చేస్తే ఆ వేరియేషన్ పెద్ద ఎక్కువ మనం కన్సిడర్ చేయట్లేదు. దట్ ఈస్ నెగ్లిజిబుల్ వేరియేషన్ అనమాట. కానీ రాకెట్ విషయంలో మనం చూసామనుకోండి, రాకెట్స్ ఎందుకు అంటే మనం సెటిలైట్స్ని ఎర్త్ చుట్టూ తిరిగేలాగా ఆర్బిట్లో అరేంజ్ చేసుకునే వీలుగా మనం రాకెట్ సహాయంతో సెటిలైట్స్ని మనం పైకి పంపిస్తాం అనమాట. అలా పంపించేటప్పుడు ఈ రాకెట్స్ యొక్క మాస్ ఎంత ఉంటుంది, చాలా వెరీ లార్జ్ మాస్ ఉంటుంది. సెటిలైట్ యొక్క మాస్ మీకు 5000 కిలోగ్రామ్స్ లేదా 500 కిలోమీటర్స్ లేదా 1000 2000 అలా రాకెట్ అక్కడ ఉన్నటువంటి ఆ సెటిలైట్ యొక్క పర్పస్ని బట్టి ఆ సెటిలైట్ యొక్క మాస్ ఉంటుంది. దాన్ని రాకెట్లో అరేంజ్ చేస్తాం మనం. రాకెట్ ఏమవ్వాలి, ఆ సెటిలైట్ పైకి తీసుకెళ్ళాలి. అంటే దాంట్లో ఉన్న ఫ్యూయల్ మనం దాంట్లో ఫ్యూయల్తో ఫిల్ చేస్తాం మనం. ఆ ఫ్యూయల్ ఎంత ఉండాలి అంటే ఇంచుమించు థౌజండ్స్ ఆఫ్ కిలోగ్రామ్స్ ఫ్యూయల్ ఉంటుంది అన్నమాట దాంట్లో. మొత్తం మనం రాకెట్ యొక్క మాస్ని 50,000 కిలోగ్రామ్స్ అనుకుంటే దాంట్లో సుమారుగా మీకు 45,000 కిలోగ్రామ్స్ ఫ్యూయల్ ఉంటుంది అనమాట. రిమైనింగ్ 5,000 కిలోగ్రామ్స్ రాకెట్లో ఉండే రిమైనింగ్ పార్ట్స్ సెటిలైట్ మాస్ మీకు రిమైనింగ్ మాస్ అవుతుంది అనమాట. అంటే రాకెట్ ఆర్బిట్ వరకు వెళ్ళేసరికి ఈ 45,000 కిలోగ్రామ్స్ ఫ్యూయల్ బర్న్ అయిపోతుంది అనమాట. బర్న్ అయిపోయి గ్యాసెస్ని బయటకు వచ్చేస్తాం. అంటే రాకెట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది, దానికి మాస్ ఎంత మిగిలినట్టు అవుతుంది, ఓన్లీ 5,000 కిలోగ్రామ్స్ మిగిలినట్టు అవుతుంది. ఇనిషియల్ మాస్ ఎంత 50,000 కిలోగ్రామ్స్ అనమాట. అంటే వేరియేషన్ ఉంది, వెరీ లార్జ్ వేరియేషన్ అనమాట. అటువంటి కేసులో ఈ ఫ్యూయల్ బర్న్ అవడం, గ్యాసెస్ కింద బయటకు వచ్చేయడం, దాని మూలంగా అది యాక్షన్ అవుతుంది. దానికి రియాక్షన్ రాకెట్ మూవ్ అవుతుంది అనమాట. సో రాకెట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియబుల్ మాస్ సిస్టమ్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ద మాస్ ఆఫ్ సిస్టమ్ varies with the time, then the system is called variable mass system or system of variable mass. Okay, దానికి ఎగ్జాంపుల్ రాకెట్ మోషన్ అనమాట. రాకెట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియబుల్ మాస్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మనం ఈ రాకెట్ మోషన్ చెప్పడానికి ముందుగా మనం ఈ వేరియబుల్ మాస్ సిస్టమ్ మూవ్ అవుతుంటే దాని మీద పడేటువంటి ఫోర్సెస్ ఏ విధంగా ఉంటాయి అది మనం కన్సిడర్ చేయాలి. అలా చెప్తే అదే మనకి వేరియబుల్ మాస్ సిస్టమ్ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేసినట్టు అవుతుంది అనమాట. అంటే డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ వేరియబుల్ మాస్ సిస్టమ్, అది మీకు ఇచ్చే క్వశ్చన్ అనమాట. దీనికోసం మనం ఫస్ట్ ఒక సిస్టమ్ తీసుకున్నాం, దాని యొక్క మాస్ m, అది v బార్ వెలాసిటీ మూవ్ అవుతూ ఉంటుంది అట్ ఎనీ టైం t అని ఫస్ట్ తీసుకోవచ్చు. అంటే కన్సిడర్ ఏ సిస్టమ్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M మూవింగ్ విత్ వెలాసిటీ v బార్ అట్ ఎనీ టైం t. నెక్స్ట్ ఆఫ్టర్ ఏ టైం డెల్టా t, ఏ మాస్ డెల్టా m has been ejected from the system. Now
the system mass reduces to m minus delta m and the system velocity increases to v bar plus delta v bar. The ejected mass also moving with velocity u bar. అలా మనం కన్సిడర్ చేయాలి. అంటే ఆఫ్టర్ ఏ టైం డెల్టా టీ టైం తర్వాత అంటే ఇప్పుడు ఇంత ముందు టైం ఎంత టీ, ప్రజెంట్ టైం ఎంత టీ ప్లస్ డెల్టా టీ, అంటే టైం ఇంటర్వల్ ఎంత డెల్టా టీ. అంటే డెల్టా టీ టైం ఇంటర్వల్ తర్వాత మనం చూసినప్పుడు సిస్టమ్ ఆ విధంగా ఉందన్నమాట. అంటే దాంట్లో నుంచి డెల్టా మాస్ ఎజెక్ట్ చేయబడి బయటకు వచ్చేస్తుంది. అది యూ బార్ వెలాసిటీ మూవ్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ సిస్టమ్ దాని యొక్క మాస్ m డెల్టా m అవుతుంది, వెలాసిటీ v బార్ ప్లస్ డెల్టా v బార్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ విధంగా మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ని అప్లై చేయాలి. ఇక్కడ అంటే రాకెట్ ఇక్కడ సిస్టమ్ మీద అప్లై అయిన ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ అంటే న్యూటన్ సెకండ్ లా ప్రకారం ద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అనమాట. సో మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి కాబట్టి ఇనిషియల్ మొమెంటం ఎంత ఫైనల్ మొమెంటం తీసుకోవాలి. ఇనిషియల్ మొమెంటం ఎంత అవుతుంది mv బార్ అవుతుంది అనమాట. mv బార్ టీ అనే టైంలో మొమెంటం mv అంటే మాస్ ని వెలాసిటీ మొమెంటం వస్తుంది కదా. సో ఇనిషియల్ మొమెంటం mv బార్ అవుతుంది, ఫైనల్ మొమెంటం అవుతుంది. అంటే డెల్టా టీ తర్వాత కూడా మనం ఏం చేయాలి, మొత్తం సిస్టమ్ అంతా ఒకటే కన్సిడర్ చేయాలి మనం సిస్టమ్ని మొత్తం. అంటే ఇక్కడ మాస్ ఎంత అవుతుంది డెల్టా m వెలాసిటీ u బార్ కాబట్టి దీని మొమెంటం ఎంత అవుతుంది డెల్టా m ఇంటూ u బార్ అవుతుంది. దీని మొమెంటం ఎంత అవుతుంది అంటే m మైనస్ డెల్టా m ఇంటూ v బార్ ప్లస్ డెల్టా v బార్ అవుతుంది అనమాట. సో టోటల్ మొమెంటం ఎంత అవుతుంది m మైనస్ డెల్టా m ఇంటూ v బార్ ప్లస్ డెల్టా v బార్ ప్లస్ డెల్టా m ఇంటూ u బార్. దిస్ ఇస్ ద ఫైనల్ మొమెంటం. ఇనిషియల్ మొమెంటం ఇస్ mv బార్ అనమాట. సో ఆ విధంగా మనం తీసుకుని ఎంత టైంలో చేంజ్ వచ్చింది మనకి ఇది ఇంతకుముందు టైం టీ టైం డెల్టా టీ ప్లస్ డెల్టా టీ కాబట్టి టైం ఇంటర్వల్ ఎంత డెల్టా టీ. సో డెల్టా టైంలో మీకు చేంజ్ చేస్తుంది కాబట్టి మనం న్యూటన్ సెకండ్ లా ప్రకారం external force acting on the system is equal to rate of change of momentum the d by dt of dp by dt అని రాస్తాం మనం. అంటే dp by dt అని చెప్పేస్తాం మనం. ఓకే చూడండి అక్కడ న్యూటన్ సెకండ్ లా f bar is equal to dp bar by dt. dp bar అంటే చేంజ్ ఇన్ మొమెంటం అనమాట. సో దాన్ని ఎలా రాస్తాం అంటే pf bar minus pi over by delta t అని రాస్తాం ఇక్కడ మనం. సో f bar is equal to delta p bar by delta t is equal to pf bar minus pi over by delta t. అంటే ఇక్కడ మనం లిమిట్స్ ఫార్ములా రాస్తాం అంటే ఈక్వేషన్ మనం లిమిట్స్ ఫార్ములా రాస్తాం అనమాట. Where pi bar is the initial momentum of the system and the pf bar is the final momentum of the system. Now, considering both the parts of masses delta m minus delta m as forming one and the same system, we can write f bar is equal to pf bar minus pi bar by delta t, that is equal to m minus delta m into v bar plus delta v bar plus delta m into u bar. ఇది అంతా మీకు ఏంటి ఫైనల్ మొమెంటం ఎంత కూడా మైనస్ pi bar అంటే ఇనిషియల్ మొమెంటం ఎంత mv bar హోల్ బై టైం ఇంటర్వల్ ఎంత డెల్టా t. So f bar is equal to m minus delta m into v bar plus delta v bar plus delta m into u bar minus mv bar whole by delta t. సో మనం ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫికేషన్ ఏం చేస్తుంటే మనం ఇక్కడ m minus delta m ని v bar plus delta v అయితే మల్టిప్లై చేసేస్తాం. అంటే మొత్తం ఇక్కడ 4 టర్మ్స్ వస్తాయి మనకి. ఆ 4 టర్మ్స్ ఏంటి ఫస్ట్ టర్మ్ ఏంటి mv bar కాబట్టి ఈ mv bar టర్మ్ ఇక్కడ మైనస్ mv bar టర్మ్ నుండి క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్స్ చూడండి. రిమైనింగ్ టర్మ్స్ ఏంటి m into delta v bar ఒకటి వస్తుంది మనకి. ఇంకోటి ఏమవుతుంది మైనస్ డెల్టా m డెల్టా v బార్ సారీ మైనస్ డెల్టా m డెల్టా v బార్తో పాటు మైనస్ డెల్టా m v బార్ టర్మ్ అనమాట. సో మొత్తం 4 టర్మ్స్ వస్తాయి ఇక్కడ ప్లస్ డెల్టా m u బార్ 5 టర్మ్స్. 5 టర్మ్స్కి మైనస్ mv బార్ 6 టర్మ్ ఇది. కానీ ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి mv బార్ ఈ మైనస్ mv బార్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మొత్తం టోటల్గా మనకి 4 టర్మ్స్ మిగిలితే ఆ 4 టర్మ్స్ m ఇంటూ డెల్టా v బార్ బై డెల్టా టీ చూడండి ఇక్కడ f bar is equal to m ఇంటూ డెల్టా v బై డెల్టా టీ. డెల్టా టీని సపరేట్ చేస్తాం ప్రతి టర్మ్కి. నెక్స్ట్ టైం ఏంటి మైనస్ డెల్టా m ఇంటూ v బార్ బై డెల్టా టీ అనమాట. అంటే దాన్ని చేస్తాం మైనస్ v బార్ ఇంటూ డెల్టా m బై డెల్టా టీ రాశాను మైనస్ డెల్టా m ఇంటూ డెల్టా v బార్ బై డెల్టా టీ అనమాట. దాన్ని చేస్తానంటే మైనస్ డెల్టా v బార్ డెల్టా m బై డెల్టా టీ రాశాను ఇక్కడ ప్లస్ ఇక్కడ u బార్ ఇంటూ డెల్టా m బై డెల్టా టీ అనమాట. అలా మొత్తం మనకి ఈ ఈక్వేషన్ 3 వచ్చింది. సో f bar is equal to m ఇంటూ డెల్టా v బై డెల్టా టీ minus v bar delta m by delta t minus delta v bar delta m by delta t plus u bar delta m by delta t. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ లిమిట్స్ ఫామ్లో ఉంది కాబట్టి మన లిమిట్స్కి ఇక్కడ డెల్టా టీ టెన్స్ టు 0 అంటే లిమిట్ అప్లై చేస్తున్నాం మనం. ఎలాగంటే ఇఫ్ డెల్టా టీ అప్రోచ్ 0 దట్ మీన్స్ డెల్టా టీ టెన్స్ టు 0. నౌ డెల్టా v bar by delta t tends to dv bar by dt delta m by delta t tends to minus dm by dt delta v bar tends to 0. అంటే ఇక్కడ మీకు ఇక్కడ డెల్టా m బై డెల్టా టీ టెన్స్ టు మైనస్ డిఎం బై టీ అని చెప్పి రాస్తాను. ఎందుకు మైనస్ రావాల్సి వచ్చింది అంటే ఇక్కడ సిస్టమ్ యొక్క మాస్ టైంతో డిక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఆ డిక్రీజ్ రిపెండ్ చేయడానికి మనం ఇక్కడ మైనస్ ఇండికేట్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఈ లిమిట్స్ అప్లై చేసి f bar కనుక రాస్తే f bar ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ dv బార్ బై dt ప్లస్ v బార్ ఇంటూ dm బై dt ప్లస్ ఎందుకు వచ్చింది ఇక్కడ మీకు అంటే డెల్టా m బై డెల్టా టీ మైనస్ డిఎం బై dt కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఇక్కడ మైనస్ వస్తుంది. సో ప్లస్ v బార్ dm బై dt వస్తుంది మనకి.
నెక్స్ట్ ఇక్కడ ఈ టర్మ్ డెల్టా యూ బార్ టైమ్స్ 0 కూడా ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఇంకా ప్లస్ యూ బార్ డిఎం బై డిటి, డిఎం బై డిటి మైనస్ కాబట్టి మైనస్ యూ బార్ డిఎం బై డిటి అవుతుంది అనమాట. సో ఎఫ్ బార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డియూ బార్ డిటి ప్లస్ యూ బార్ డిఎం బై డిటి మైనస్ యూ బార్ డిఎం బై డిటి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం చేంజ్ చేసి రాస్తాం. ఎలా చేంజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎం ఇంటూ డియూ బార్ బై డిటి ప్లస్ వి బార్ డిఎం బై డిటి ఉంది కదా మీకు. ఇప్పుడు ఈ టూ టర్మ్స్ కలిసి మనకి ఎలా రాయొచ్చు అంటే మనం డి బై డిటి ఆఫ్ ఎం వి బార్ అని చెప్పి రాయొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎం వేరియబుల్, వి బార్ కూడా వేరియబుల్. సో టూ టర్మ్స్ మనం కలిపి డి బై డిటి ఆఫ్ ఎం వి బార్ అని చెప్పి రాస్తాం మనం. డి బై డిటి ఆఫ్ ఎం వి బార్ అంటే మనం ఎం వి బార్ మనం డిఫరెంట్ చేస్తే ఏమవుతుంది, ఎం ఇంటూ డియూ బార్ డిటి ప్లస్ వి బార్ డిఎం బై డిటి వచ్చేస్తుంది మనకి. సో మైనస్ యూ బార్ డిఎం బై డిగా మనకి ఈ క్వశ్చన్ వస్తుంది. దీన్ని ఇంకో రకం కూడా రాసుకోవచ్చు మనం. ఎలా అంటే ఇప్పుడు ఈ లాస్ట్ టర్మ్ టూ టర్మ్స్ లో మనం డిఎం బై డిటి కామన్ చేస్తాం అనుకోండి, వి బార్ మైనస్ యూ బార్ డిఎం బై డిటి అవుతుంది. ఆ వి బార్ మైనస్ యూ బార్ డిఎం బై డిటి లెఫ్ట్ తీసుకెళ్ళాం అనుకోండి ఏమవుతుంది, ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ మైనస్ ఆఫ్ వి బార్ మైనస్ యూ బార్ డిఎం బై డిటి అవుతుంది అనమాట. లేకపోతే ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ ప్లస్ యూ బార్ మైనస్ వి బార్ ఇంటూ డిఎం బై డిగా దాన్ని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఎం అండ్ డిఓ బై డి దాన్ని రాస్తాం మనం. అలా రెండు టర్మ్స్ కింద దాన్ని మనం సెపరేట్ చేసి రాస్తాం అనమాట. ఫస్ట్ చూడండి, ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు డి బై డి ఆఫ్ ఎం వి బార్ మైనస్ యూ బార్ డిఎం బై డి మనం దాన్ని ఫస్ట్ రాస్తాం. ఇది రాస్తే దీన్ని మనం ఏంటంటే న్యూటన్ సెకండ్ లా యాజ్ అప్లైడ్ టు వేరియబుల్ మాస్ సిస్టమ్ అని చెప్పారు అనమాట. ఈ ఈక్వేషన్ ని న్యూటన్ సెకండ్ లా యాజ్ అప్లైడ్ టు వేరియబుల్ మాస్ సిస్టమ్. ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు డి బై డి ఆఫ్ ఎం వి బార్ మైనస్ యూ బార్ డిఎం బై డిటి. అంటే మీకు యాక్చువల్లీ న్యూటన్ సెకండ్ లా ఏంటి, ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. అది న్యూటన్ సెకండ్ లా. మరి ఇక్కడ ఏమైంది మీకు, డి బై డి ఆఫ్ ఎం వి బార్ అంటే ఇది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమే అవుతుంది. కానీ ఈ టర్మ్ ఒకటే కాదు, పక్కన అడిషనల్గా మీకు ఏమైందంటే మైనస్ యూ బార్ డిఎం బై డిగా ఎక్స్ట్రా టర్మ్ వచ్చింది అనమాట. ఈ ఎక్స్ట్రా టర్మ్ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే సిస్టమ్ నుంచి మాస్ బట్టి లీవ్ అయిపోవడం మూలంగా, అంటే సిస్టమ్ యొక్క మాస్ వేరీ అవడం మూలంగా న్యూటన్ సెకండ్ లా ఏమైందంటే న్యూటన్ సెకండ్ లాకి ఇక్కడ కొంత కరెక్షన్ చేయబడింది అనమాట. ఇక్కడ ఆ కరెక్షన్ టర్మ్ ఎలా వస్తుంది మీకు, మైనస్ యూ బార్ డిఎం బై డిగా మనకి కరెక్షన్ వచ్చింది. సపోజ్ మాస్ వేరీ కాదనుకోండి, మాస్ కాన్స్టెంట్ అనుకోండి, మాస్ కాన్స్టెంట్ ఏమవుతుంది ఇక్కడ ఈ డిఎం బై డి వాల్యూ 0 అయిపోతుంది మాస్ కాన్స్టెంట్ అయితే. సో ఈ టర్మ్ ఉండదు ఇంకా మీకు. ఓన్లీ మీకు ఏమవుతుంది, ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు డి బై డి ఎం ఇంటూ డివి బార్ డిటి అవుతుంది, అంటే ఎంఏ బార్ అయిపోతుంది, అంటే న్యూటన్ సెకండ్ అయిపోతుంది అనమాట. కాబట్టి మాస్ వేరీ అవుతుంది కాబట్టి సో అటువంటి సిస్టమ్కి అంటే వేరియబుల్ మాస్ సిస్టమ్కి న్యూటన్ సెకండ్ లా ఏ విధంగా ఉంటుంది అంటే ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఎంవి బార్ మైనస్ యూ బార్ డిఎం బై డిటి. ఆ విధంగా మనకి ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని మనం ఇందాక చెప్పిన దాని ప్రకారం మీకు చేంజ్ చేసి రాస్తే అంటే ఎం ఇంటూ డియూ బార్ డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ ప్లస్ యూ బార్ మైనస్ యూ బార్ ఇంటూ డిఎం బై డిటి. ఇది ఎలా వచ్చింది చెప్పాను మీకు, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి, అయితే అది తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్లో మనం ఇక్కడ డిఎం బై డిటి కామన్ చేస్తాను నేను. చేస్తే వి బార్ మైనస్ యూ బార్ ఇంటూ డిఎం బై డిటి అవుతుంది. అది లెఫ్ట్ తీసుకెళ్తున్నాను, ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ మైనస్ వి బార్ మైనస్ యూ బార్ ఇంటూ డిఎం బై డిటి. ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ ప్లస్ రాస్తాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ ప్లస్ యూ బార్ మైనస్ యూ బార్ ఇంటూ డిఎం బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డియూ బై డిటిగా మనకి ఈక్వేషన్ వచ్చేస్తుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఎం ఇంటూ డియూ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ ప్లస్ యూ బార్ మైనస్ యూ బార్ ఇంటూ డిఎం బై డిటి అని మనకు వచ్చింది. ఇందులో ఈ ఈక్వేషన్లో సెకండ్ టర్మ్ చూస్తారా, ఈ సెకండ్ టర్మ్ ఏమంటారంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఆఫ్ ద సిస్టమ్ డ్యూ టు మాస్ లివింగ్ ఇట్ అవుతుంది అనమాట. మాస్ బయటికి ఎగ్జర్ట్ అవడం మూలంగా ఎగ్జర్టెడ్ మాస్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం, అదే రాకెట్ సంబంధించి కూడా మీకు ఫోర్స్ కింద వస్తుంది కాబట్టి దాన్ని మనం ఉంటుంటే రియాక్షన్ ఫోర్స్ అంటారు అన్నమాట. దీన్ని ఈ వాల్యూని యూ బార్ మైనస్ యూ బార్ డిఎం బై డిని రియాక్షన్ ఫోర్స్ ఎగ్జర్ట్ ఆన్ ద సిస్టమ్ బై ద లివింగ్ మాస్ అంటారు అనమాట. రాకెట్ విషయంలో ఈ ఫోర్స్ ఇట్లా ఉంటారంటే థ్రస్ట్ అంటారు రాకెట్ విషయంలో, థ్రస్ట్ అని చెప్పారు అనమాట. సో ఫర్ ఏ రాకెట్ యూ బార్ మైనస్ యూ బార్ ఇంటూ డిఎం బై డిటి ఈజ్ కాల్డ్ థ్రస్ట్ యాక్టింగ్ ఆన్ ది రాకెట్ అనమాట. సో ఇప్పుడు మనకి దీన్ని బట్టి మనకి ఎం ఇంటూ డిఓ బార్ డిటి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ ప్లస్ ఎఫ్ బార్ రియాక్షన్ చెప్పి రావచ్చు దాన్ని మనం. సో ఈ మళ్ళీ ఎం ఇంటూ డిఓ బార్ డిటి దాన్ని మనం ఏంటంటే అంటే టోటల్ దాన్ని అలౌన్ చేస్తాం మనం. ఎం ఇంటూ డిఓ బార్ డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ ప్లస్ ఎఫ్ బార్ రియాక్షన్ ఆర్ ఎఫ్ బార్ థ్రస్ట్ అనమాట. ఆ విధంగా మీరు వేరియబుల్ మాస్ సిస్టంలో ఈ మోషన్ ఆఫ్ వేరియబుల్ మాస్ సిస్టమ్ గురించి ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఒకసారి మళ్ళీ స్టెప్స్ జాగ్రత్తగా ఫస్ట్ నుంచి చూసుకోండి. ఫస్ట్ వేరియబుల్ మాస్ సిస్టమ్ means if the mass of a system varies with the time, then the system is called variable mass system. Example, motion of rocket. దీనికోసం అక్కడ మనం ఇలా డయాగ్రామ్ తీసుకున్నాం. ఫస్ట్ డయాగ్రామ్ లో ఒక సిస్టమ్ తీసుకున్నాం, దాని యొక్క మాస్ క్యాటర్ అది వ్యూ బార్ లో మూవ్ అవుతూ ఉంటుంది at a time t. After a time delta t, a mass delta m has been ejected from the system and the ejected mass moving with velocity u bar. Now the system mass is reduced to m minus delta m and velocity increases to v bar plus delta v bar. సో మనం ఇప్పుడు న్యూటన్ సెకండ్ అప్లై చేయాలి. అలా అప్లై చేసినప్పుడు ఎఫ్ బార్ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు
dv by dt. dv by dt అంటే చేంజ్ ఇన్ మొమెంటం అనమాట. లిమిట్స్ ఫార్ములా రాస్తే f bar action is equal to delta p by delta t is equal to pf bar minus pa bar by delta t, where pa bar is initial momentum, pf bar is final momentum, delta t is the time interval. మనం pa bar తీసుకుంటే pa bar విలువ ఎంత, m into v bar, mv bar pa bar అవుతుంది. pf bar ఎంత అవుతుంది, m minus delta m into v bar plus delta v bar plus delta m into u bar అనమాట. అది pf bar అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం f bar ని క్యాలిక్యులేట్ చేస్తే f bar is equal to pf bar minus pa bar by delta t is equal to m minus delta m into v bar plus delta v bar plus delta m into u bar minus mv bar whole by delta t. నెక్స్ట్ మనం దీంట్లో ఈ టర్మ్స్ ఎక్స్పాండ్ చేసి మనం డెల్టా తో త్రూఅవుట్ సెపరేట్ రాసేస్తే టర్మ్స్ అన్నిటిని f bar is equal to m into delta u bar delta t minus v bar into delta m by delta t minus delta v bar delta m by delta t plus u bar delta m by delta t. ఆ విధంగా మనకి ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ మనం లిమిట్ అప్లై చేస్తాం. మనం లిమిట్ డెల్టా టెన్స్ 0 అని చెప్పి రాస్తాం. మనం లిమిట్ డెల్టా టెన్స్ 0, delta v by delta t changes to du by dt, delta m by delta t changes to minus dm by dt, delta v bar changes to 0. సో మనం ఈ చేంజెస్ ని ఈక్వల్ 0 సబ్మిట్ చేస్తే f bar is equal to m into du by dt plus v bar into dm by dt minus u bar dm by dt. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే f bar is equal to d by dt of mv bar minus u bar dm by dt. This is the Newton's second law as applied to wheel mass system. The mass వేరీ అవడం మూలంగా మనకి ఈ సగటం ఎక్స్ట్రా వచ్చింది అనమాట. మాస్ వేరీ అవ్వకపోతే డైరెక్ట్ గా మనకి f bar is equal to d by dt of mv bar అయిపోతుంది ఈక్వేషన్ డైరెక్ట్ గా. దట్ ఈస్ ద రిడక్షన్ ఆఫ్ మొమెంటం అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ మాస్ వేరీ అవడం మూలంగా మనకి ఇక్కడ ఎక్స్ట్రా టైం మైనస్ u bar dm by dt ఎక్స్ట్రా వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదే ఈక్వేషన్ చేంజ్ చేసి వస్తే అంటే m into du by dt is equal to f bar plus u bar minus u bar into dm by dt. దీన్ని మనం రియాక్షన్ ఫోర్స్ అంటారు దాన్ని, ఆ టర్మ్ ని. సో రాకెట్ విషయంలో ఇదే టర్మ్ థ్రస్ట్ అని చెప్పంటారు. ఓకే, నెక్స్ట్ therefore m into du by dt is equal to f bar external plus f bar reaction. This equation describes the motion of variable mass system. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ వేరియబుల్ మాస్ సిస్టమ్ ఎగ్జాంపుల్ ఏంటి, రాకెట్ కదా. ఇప్పుడు రాకెట్ మోషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. మీకు క్వశ్చన్ రాస్తారంటే డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ రాకెట్ అని సింపుల్గా ఇవ్వచ్చు, లేకపోతే డెరైవ్ ద expression for final velocity according to the rocket when the rocket is moving in gravitational field అని ఇస్తారనమాట. అలా ఇచ్చిన మీరు మొత్తం ఈ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి వస్తుంది. సో rocket is an example of variable mass system. The motion of rocket can be explained on the basis of Newton's third law and momentum principle. Newton's third మీద డిపెండ్ ఉంటుంది రాకెట్ యొక్క మోషన్. Newton's third law ఏంటి, ఎవ్రీ రియాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. రాకెట్ లో మీకు ఏమవుతుందంటే గ్యాసెస్ అంటే ఫ్యూల్ ఉంటుంది కదా, ఆ ఫ్యూల్ బర్న్ అయ్యి హాట్ గ్యాసెస్ కింద బయటకి ఎజెక్ట్ చేయబడుతుంది. అది రియాక్షన్ అవుతుంది. దానికి రియాక్షన్ రాకెట్ ముందుకు ట్రావెల్ చేస్తాం అనమాట. న్యూటన్స్ థర్డ్ అప్లై చేస్తాం మనం. అలాగే మొమెంటం ప్రిన్సిపల్ అప్లై చేస్తాం మనం. మొమెంటం ప్రిన్సిపల్ అంటే ఏంటి, ద టోటల్ ఇనిషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫైనల్ మొమెంటం అనమాట. అది కూడా అప్లై చేసి రాకెట్ యొక్క ఫైనల్ వెలాసిటీ అంతా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో రాకెట్ మోషన్ ఆఫ్ రాకెట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా అండ్ మొమెంటం ప్రిన్సిపల్ అనమాట. దానికోసం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇలా రాకెట్ డయాగ్రమ్ చూపించాను నేను. డయాగ్రమ్ లో మీకు రాకెట్ ఆరిజినల్ గా మూవ్ చూపించాను మీకు. యాక్చువల్లీ రాకెట్ స్టార్ట్ అయ్యేది ఎలా ఉంటుంది, పైకి వెర్టికల్ గా స్టార్ట్ అవుతుంది. డయాగ్రమ్ అలా వేయాలి. సో స్పేస్ పర్పస్ లో ఇక్కడ హారిజాంటల్ గా చూపించాను నేను. ఓకే, ఇందులో రాకెట్ యొక్క మాస్ క్యాపిటల్ ఎం. అట్ ఎనీ టైం టీ రాకెట్ వెలాసిటీ v bar. ఆ టైంలో మీకు రాకెట్ నుంచి ఈ ఫ్యూయల్ బర్న్ అయ్యి హాట్ గ్యాస్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఈ హాట్ గ్యాస్ జెట్ యొక్క వెలాసిటీ ఏంటంటే u bar అని చెప్తున్నాను మీకు, u bar అనమాట. ఓకే, దాని వల్ల రాకెట్ ముందుకు ట్రావెల్ చేస్తుంటుంది ఆపోజిట్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో. దాని అప్పుడు థ్రస్ట్ ఎంత అవుతుంది, v bar రిలేటివ్ ఇంటూ dm by dt అవుతుంది. ఇది థ్రస్ట్ అవుతుంది అనమాట. v bar రిలేటివ్ ఇంటూ dm by dt ఇది థ్రస్ట్ యాక్టింగ్ ఆన్ ది రాకెట్ అనమాట. అక్కడ రాకెట్ ఎలా పనిచేస్తుంది, రాకెట్ లోపల మీకు ఇక్కడ రాకెట్ డయాగ్రామ్ లో మీకు ఓన్లీ రాకెట్ యొక్క అవుట్లైన్స్ మాత్రం చూపించాను నేను. అక్కడ రాకెట్ లోపల మీకు కంబషన్ చాంబర్ ఉంటుంది అనమాట. కంబషన్ చాంబర్ ఉంటుంది. అలాగే రాకెట్ లో సెటెడ్ అరేంజ్ చేసుకో, సెటెడ్ వేరే ప్లేస్ ఉంటుంది. సెటెడ్ అరేంజ్మెంట్ కి వేరే చాంబర్ ఉంటుంది. ఇక్కడ కంబషన్ చాంబర్ ఉంటుంది. దీంట్లో ఈ కంబషన్ చాంబర్ మీకు ఏమవుతుంటే ఫ్యూయల్ ఆక్సిజన్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఆక్సిజన్ ఫ్యూయల్ తోటి ఆక్సిజన్ మిక్స్ అయిందో అప్పుడు మీకు ఏమవుతుంటే బర్న్ అయ్యి మీకు ఇక్కడ హాట్ గ్యాస్ కింద ఒక గ్యాస్ జెట్ ఫామ్ లో మీకు అది రాకెట్ నాజిల్ ద్వారా బయటకి ఎజెక్ట్ చేయబడుతుంది అనమాట. అంటే మీకు ఫ్యూయల్ బర్న్ అయినప్పుడు ఏమవుతుంటే ఈ కంబషన్ చాంబర్ లో ప్రెషర్ బాగా పెరిగిపోతుంది అనమాట. డ్యూ టు హై ప్రెషర్ ద గ్యాస్ జెట్ ఇష్యూయింగ్ అవుట్ ఆఫ్ ది రాకెట్ ఫ్రమ్ ద నాజిల్ టైల్ ఆఫ్ ది రాకెట్ అనమాట. అక్కడ ఆ గ్యాస్ జెట్ వెలాసిటీ ఏంటంటే u bar అనమాట. దాని కరస్పాండింగ్ రాకెట్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఈ రాకెట్ సంబంధించినటువంటి అప్లై ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి మనం.
ఆ ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్ జెట్ ఇన్ ద లాబొరేటరీ ఫ్రేమ్ ఆఫ్ ద రెఫరెన్స్ విల్ బి v bar minus u bar is equal to v bar relative అనమాట. సో మనం ఈ v bar relative ఇంటూ dm బై dt చేస్తాం అనుకోండి, ఈ వాల్యూ ఏమవుతుందంటే ఈ గ్యాస్ జెట్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అవుతుంది. ఇదే రాకెట్ మీద పెట్టండి థ్రస్ట్ అవుతుంది అనమాట. సో ద థ్రస్ట్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ ఈజ్ ఈక్వల్ టు v bar minus u bar into dm by dt. ద థ్రస్ట్ యాక్టింగ్ ఆన్ ద రాకెట్ ఈజ్ ఈక్వల్ టు v bar minus u bar into dm by dt అనమాట. అలాగే రాకెట్ మీద ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేస్తుంటుంది డ్యూ టు గ్రావిటేషన్ ఫోర్స్ అనమాట. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఎప్పుడు ఆల్వేస్ వర్టికల్లీ డౌన్వర్డ్స్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి రాకెట్ యొక్క మాస్ m అని చెప్పాను. సో మీకు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అవుతుంది, f bar action ఈజ్ ఈక్వల్ టు మైనస్ mg bar అవుతుంట, మైనస్ mg bar అవుతుంది అనమాట. ఈ థ్రస్ట్ ఏమో ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో మీకు టోటల్ ఫోర్స్ ఎంత అవుతుందని మనం f bar రియాక్షన్ చెప్పి రాస్తాం. సో f bar రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు v bar minus u bar into dm by dt మైనస్ mg bar అనమాట. అది f bar రియాక్షన్ అవుతుంది అనమాట. అక్కడ చూడండి సెకండ్ లో మనకి ఈ రియాక్షన్ ఫోర్స్ ఎంత అవుతుందంటే dy ఆఫ్ mv bar అవుతుంది అనమాట. అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ది రాకెట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ కదా. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ కాదు, రాకెట్ మీద మూడు ప్లేట్ ఫోర్స్ అనమాట. సో dy ఆఫ్ mv bar అనమాట. సో ఇప్పుడు మనం ఈ dy ఆఫ్ mv bar ఈ f bar రియాక్షన్ ఈక్వల్ అవుతాయి అనమాట. ఎలాగంటే dy ఆఫ్ mv bar ఈజ్ ఈక్వల్ టు v bar minus u bar into dm by dt మైనస్ mg bar. సో ఆ విధంగా మనకి ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం ఎక్స్పాండ్ చేయాలన్నమాట. ఇక్కడ dy ఆఫ్ mv bar కాబట్టి ఇలా రాయాలి మనం m into dy by dt ప్లస్ v bar into dm by dt ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సెపరేట్ చేస్తే v bar into dm by dt మైనస్ u bar dm by dt మైనస్ mg bar అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి v bar dm by dt, రైట్ సైడ్ ఉన్న v bar dm by dt క్యాన్సిల్ అయిపోతాయి. సో లెఫ్ట్ సైడ్ మిగులుతుంది మీకు m into du bar by dt, m into du bar by dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ u bar dm by dt మైనస్ mg bar మిగులుతుంది మీకు. m into du bar by dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ u bar dm by dt మైనస్ mg bar మిగులుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ రాకెట్ ఈక్వేషన్ అనమాట. దీన్ని ఫస్ట్ రాకెట్ ఈక్వేషన్ చెప్పమంటారు అనమాట. తర్వాత మనం ఈ ఈక్వేషన్ 3 ఏం చేయాలంటే మనం స్కేలర్ ఫామ్ తీసుకోవాలంటే వెక్టర్స్ కింద వదిలేస్తే ఇక్కడ v bar u bar g bar అంటాం కదా, వాటిని మనం వదిలేసి స్కేలర్ కింద తీసుకొని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, త్రూఅవుట్ ఈక్వేషన్ ని m తో డివైడ్ చేస్తాం. త్రూఅవుట్ ఈక్వేషన్ ని m తో డివైడ్ చేస్తే ఇక్కడ m క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ u బై m వస్తుంది, ఇక్కడ m క్యాన్సిల్ అయిపోతుంది, g మిగులుతుంది మీకు. అలాగే త్రూఅవుట్ ఈక్వేషన్ ని dt తో మళ్ళీ చేస్తాం అనుకోండి, dt తోటి. సో dt క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, ఇక్కడేమో dt క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఇంటూ dt వస్తుంది అనమాట. సో మీకు ఫైనల్ మిగులుతుంది ఇక్కడ dv మిగులుతుంది, ఇక్కడేమో u ఇంటూ dm బై m అని మిగులుతుంది, dm బై m అని మిగులుతుంది, మైనస్ gt అని మిగులుతుంది అనమాట. సో త్రూఅవుట్ ఈక్వేషన్ m తో డివైడ్ చేయడం, dt తో మల్టిప్లై చేయడం, స్కేలర్ ఫామ్ తీసుకోవడం. అప్పుడు ఫైనల్ ఈక్వేషన్ వస్తుంది మనకి dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ u dm బై m మైనస్ g dt గా మనకి ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో మనం ఇది డిఫరెన్స్ ఫామ్ లో ఉంది కదా, మనకి యాక్చువల్ క్యాలిక్యులేట్ చేస్తుంది మనం రాకెట్ ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్, టీ అంటే రాకెట్ ఎంత వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం నేను చేయాలంటే ఈక్వేషన్ 4 ని ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం, ఇక్కడ టైంని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ ఈ లిమిట్స్ ఎలా ఉంటాయంటే 0 to t అవుతుంది అనమాట. అంటే స్టార్ట్ లో టైం 0 అనుకున్నాం అనుకోండి, మన టీ టైం తర్వాత కావాలి కాబట్టి dt ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మీకు లిమిట్స్ 0 to t అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ మాస్ ఎలా వేరీ అవుతుంది, రెస్ట్ లో ఉన్న మాస్ m0 అనుకున్నాం అనుకోండి, అది మూవ్ అవుతుంది కాబట్టి అంటే కొంత టైం అయిన తర్వాత దాని యొక్క మాస్ లో వేరియేషన్ వస్తుంది కాబట్టి ఆ ఫైనల్ మాస్ m అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం ఈ టర్మ్ ని మనం m0 to m లిమిట్స్ ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ dv ఇనిషియల్ లాస్ట్ v0 అని అనుకోండి, టీ టైం లాస్ట్ v అని అనుకోండి. సో ఈ టైం మనం v0 to v లిమిట్స్ ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. సో ఈక్వేషన్ 4 ని మనం ప్రాపర్ లిమిట్స్ లో ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ v0 to v dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ u ఇంటూ ఇంటిగ్రల్ m0 to m dm బై m మైనస్ g ఇంటూ ఇంటిగ్రల్ 0 to t dt అలా మనకి ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో ఇంటిగ్రల్ dv అంటే అంతా v వస్తుంది కదా, లిమిట్స్ అప్లై చేస్తే v0 to v లిమిట్స్ మైనస్ u ఇంటూ dm బై m ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, log m అని వస్తుంది కదా. సో మైనస్ u ఇంటూ log m టు ది బేస్ e లిమిట్స్ m0 to m మైనస్ gt లిమిట్స్ 0 to t అనమాట. ఇక్కడ లిమిట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, v కదా లిమిట్స్, ఇక్కడ v కే లిమిట్స్ అప్లై, v0 to v లిమిట్స్ అప్లై చేయాలి. చేస్తే ఏమవుతుంది, ఇక్కడ v మైనస్ v0 అవుతుంది అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో v మైనస్ v0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ u ఇంటూ లాగ్ m బై m0 మైనస్ gt అని వస్తుంది అనమాట మనకి. ఇక్కడ మైనస్ u ఇంటూ లాగ్ m బై m0 ఉంది కదా, మరి ఇక్కడ మైనస్ ఇస్తాం అనుకోండి ఏమవుతుంది, u ఇంటూ లాగ్ m0 బై m అని వస్తుంది మనకి మీకు. ఇక్కడ ఏంటి లెఫ్ట్ సైడ్ ఏంటి v మైనస్ v0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ మన రైట్ సైడ్ వచ్చాం అనుకోండి ప్లస్ v0 అవుతుంది. సో దేర్ఫోర్ v ఈజ్ కూడా మనకి ఎలా వస్తుంది ఈక్వేషన్ v0 ప్లస్ u log m0 బై m టు ది బేస్ e
మైనస్ జీటీ అలా మనకి ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ ఈక్వేషన్ ఉపయోగించి రాకెట్ యొక్క ఫార్ములాస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఈక్వేషన్లో మనం దీన్నే ఏమంటారంటే రాకెట్ సెకండ్ రాకెట్ ఈక్వేషన్ చెప్పాడు అనమాట. దీన్ని దిస్ ఇస్ ద సెకండ్ రాకెట్ ఈక్వేషన్ అనమాట. ద ఈక్వేషన్ 5 రిప్రజెంట్స్ ద వెలాసిటీ ఆఫ్ రాకెట్ ఎనీ టైమ్ t. దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ రాకెట్ ఈక్వేషన్. v ఈజ్ ఈక్వల్ టు v0 ప్లస్ u log m0 by m to the base c మైనస్ gt. ఓకే, ఇప్పుడు దీంట్లో స్పెషల్ కేసెస్ అనమాట. స్పెషల్ కేసు ఏంటి? సపోజ్ గ్రావిటీ ఇగ్నోర్ చేస్తే అంటే g టర్మ్ ఉండదు కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు v0 ప్లస్ u log m0 by m to the base c గ్రావిటీ ఇగ్నోర్ చేస్తే అనమాట. అలాగే రాకెట్ డెస్టినేషన్ స్టార్ట్ అయింది అనుకుంటే v0 ఇనిషియల్ 0 అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు u log m0 by m to the base c. ఆ విధంగా మనకి ఈక్వేషన్ 7 వస్తుంది. సో ఈక్వేషన్ 5, 6, 7 ఆ 3 ఈక్వేషన్స్ మనం ఉపయోగించి రాకెట్ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేయొచ్చు. అంటే అట్ ఎనీ టైమ్ t రాకెట్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాకపోతే ఇదంతా కూడా మీకు ఏంటి థియరిటికల్ అప్రోచ్ ఇదంతా కూడా. ప్రాక్టికల్గా వచ్చేసరికి ఏమవుతుందంటే చాలా కన్సిడరేషన్ చేయాల్సి వస్తుంది మనం. అంటే అక్కడ ఈ చుట్టూ ఉన్న మీడియం యొక్క ఫ్రిక్షన్ కన్సిడర్ చేయాలి. ఓకే, తర్వాత రాకెట్లో ఇంజిన్లో ఫ్రిక్షన్స్ ఉంటాయి. రకరకాల అప్లికేషన్స్ రకరకాల కన్సిడరేషన్ చేస్తేనే కానీ మనకి ఈ రాకెట్ యొక్క మోషన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అనమాట. కాబట్టి మీరు 5, 6, 7 ఈక్వేషన్స్ అంతా అంటే మనం థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంత రాకెట్ యొక్క మోషన్ అని చెప్పేటప్పుడు. ఓకే, సో కేర్ఫుల్గా మీరు చూడండి ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి రాకెట్ మోషన్ గురించి. సో రాకెట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వేరియబుల్ మాస్ సిస్టమ్. రాకెట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ద మోషన్ ఆఫ్ రాకెట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా అండ్ మొమెంటమ్ ప్రిన్సిపల్. రాకెట్లో మనకి కంబషన్ ఛాంబర్ ఉంటుంది. ఆ కంబషన్ ఛాంబర్లో ఫ్యూయల్, ఆక్సిజన్ ఉంటాయి. ఆ రెండు కలిసి మిక్స్ అయినప్పుడు బర్న్ అయినప్పుడు ఈ గ్యాస్ జెట్ కింద మీకు రాకెట్ నజల్ ద్వారా బయటకు వస్తుంది. అది యాక్షన్ అవుతుంది. సో ఆ గ్యాస్ జెట్ యొక్క వెలాసిటీ u బార్. నెక్స్ట్ దానికి కరస్పాండింగ్ రాకెట్ మూవ్ అవుతూ ఉంటుంది. అట్ ఎనీ టైమ్ t రాకెట్ యొక్క మాస్ m అనుకున్నాం, వెలాసిటీ u బార్ అనుకుని మనం ప్రొసీడ్ అవుతాం. అలా ప్రొసీడ్ అయినప్పుడు మీకు దీంట్లో ఈ గ్యాస్ జెట్ రిలేటివ్ వెలాసిటీ ఎంత అవుతుంటే v బార్ మైనస్ u బార్ అవుతుంది. దాన్ని v బార్ L2 అని చెప్పంటాం. దాని మూలంగా మనకి అవుతుంటే గ్యాస్ జెట్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఎంత అవుతుంటే v బార్ మైనస్ u బార్ ఇంటూ dm/dt అవుతుంది. ఇలా వచ్చింది మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అంటే ఏంటి? మాస్ ఇంటూ వెలాసిటీ కదా. ఎంత గ్యాస్ బర్న్ అయింది, డిఎం మాస్ గ్యాస్ బర్న్ అనుకోండి. సో డిఎం ఇంటూ వెలాసిటీ వేస్తే మొమెంటం అవుతుంది, బై dt వేస్తే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం అవుతుంది. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఆఫ్ గ్యాస్ జెట్ ఎంత అవుతుంటే v బార్ మైనస్ u బార్ ఇంటూ dm/dt అవుతుంది అనమాట. ఇదే మనకి థ్రస్ట్ యాక్టింగ్ ఆన్ ది రాకెట్ అవుతుంది ఈ వాల్యూ మనకి. సో ఫ్రమ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు థ్రస్ట్ ఆన్ ది రాకెట్ టు మూవ్ ఇట్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్. దీంతో పాటు ఏమవుతుంది, రాకెట్ మీద ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేస్తుంటుంది. దీనివల్ల అంటే ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల అనమాట. ఆ గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత? f బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ mg బార్. ఇది డౌన్ డేష్ లో పనిచేస్తూ ఉంటుంది. ఈ థ్రస్ట్ ఫార్వర్డ్ డేష్ లో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం టోటల్ గా మనకి f బార్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు v బార్ మైనస్ u బార్ ఇంటూ dm/dt మైనస్ mg బార్. ఆ విధంగా మనకి f బార్ రియాక్షన్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ న్యూటన్ సెకండ్ లా dB ఆఫ్ mv బార్ ఈక్వల్ అవుతుంది అనమాట. సో dB ఆఫ్ mv బార్ ఈజ్ ఈక్వల్ టు v బార్ మైనస్ u బార్ ఇంటూ dm/dt మైనస్ mg బార్. ఆ విధంగా మనం ఈక్వేషన్ తీసుకుంటాం. అలా తీసుకున్నప్పుడు మనం ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ టర్మ్ ని ఎక్స్పాండ్ చేయాలి మనం. ఎలా ఎక్స్పాండ్ చేస్తాం? dB ఆఫ్ mv బార్ అంటే ఇక్కడ ఏంటి? m ఇంటూ du/dt ప్లస్ v బార్ ఇంటూ dm/dt అనమాట. ఈజ్ ఈక్వల్ టు v బార్ ఇంటూ dm/dt మైనస్ u బార్ dm/dt మైనస్ mg బార్ అనమాట. సో బోత్ సైడ్స్ మీకు ఏమవుతుంటే v బార్ dm/dt క్యాన్సిల్ అయిపోతుంది. అలా క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ టర్మ్ ఏమవుతుంది? m ఇంటూ du/dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ u బార్ dm/dt మైనస్ mg బార్. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ రాకెట్ ఈక్వేషన్ చెప్పంటాం దీన్ని. దీంట్లో మనం త్రూఅవుట్ ఈక్వేషన్ ని స్కేలర్ ఫామ్ తీసుకోవాలి. అలాగే త్రూఅవుట్ ఈక్వేషన్ ఎంతో డివైడ్ చేస్తాం మనం. సో దీంతో మల్టీ చేస్తాం మనం. అలా చేసినప్పుడు dv ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ m క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ బై m వస్తుంది, ఇక్కడ m క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ dt క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ dt క్యాన్సిల్ అవుతుంది, ఇంటూ dt వస్తుంది ఇక్కడ. సో దాని ప్రకారం మనకి dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ u dm బై m మైనస్ gdt అని వస్తుంది మనకి. తర్వాత ఇప్పుడు ఈక్వేషన్ 4 ని ప్రాపర్ లిమిట్స్ లో ఇంటిగ్రేట్ చేయాలి. dv ఇంటిగ్రేట్ చేసేటప్పుడు v0 to v అని రాయాలి, మాస్ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు m0 to m రాయాలి, టైం ఇంటిగ్రేట్ చేసేటప్పుడు 0 to t రాయాలి. అది రాసి ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ v0 to v dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ u ఇంటూ ఇంటిగ్రల్ m0 to m dm బై m మైనస్ g ఇంటూ ఇంటిగ్రల్ 0 to t dt అనమాట. దాని ప్రకారం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సింప్లై చేస్తే v ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ u log m0 by m to the base c minus gt. This is the second rocket equation. This equation represents the velocity of the rocket at any time t అని చెప్తాం మనం. దీంట్లో కేసెస్ ఏంటంటే సపోజ్ మన గ్రావిటీ ఇగ్నోర్ చేస్తే v ఈజ్ ఈక్వల్ టు v0 ప్లస్ u log m0 by m to the base c అని వస్తుంది మనకి. అలాగే రాకెట్ స్టార్టింగ్ రెస్ట్ స్టార్ట్ అయింది అనుకుంటే అంటే v0 0 అవుతుంది. దాని ప్రకారం మనకి v ఎంత అవుతుంది? v ఈజ్ ఈక్వల్ టు u log m0 by m to the base c అవుతుంది. సో మనం 5, 6 ఈక్వేషన్స్ ఉపయోగించి రాకెట్ యొక్క మోషన్ ని డిస్క్రైబ్ చేస్తాం. సో మీరు ప్రాబ్లమ్స్ కూడా ఈ ఫార్ములాస్ ఉపయోగించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే.
ఆల్ ద బెస్ట్.